నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా మనము ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పటి నుంచి మనం ఎలక్ట్రిక్ కరెంట్ కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో బేసిక్స్ చెప్పుకుందాం. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ డిస్కస్ డ్రూడ్ లారెన్స్ థియరీ చెప్పుకుందాం. అండ్ why the electrons are moving in specified direction చెప్పుకుందాం. అండ్ what is the definition of electric current చెప్పుకుందాం. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ డిస్కస్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆల్సో. ఓకేనా? ముందుగా ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సో ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లోకి వెళ్ళే ముందు మనకి ఈ చాప్టర్లో కొద్దిగా బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ అంటే ఇక్కడ వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏమి, ఇక్కడ అండ్ సర్క్యూట్లు ఏమి ఉంటాయి, బ్యాటరీ కానీ అండ్ దట్ కాంపోనెంట్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కానీ స్విచ్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ చూద్దాం. సర్క్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ది సర్క్యూట్ ఇక్కడ సర్క్యూట్ చూడండి. ఇన్ ది సర్క్యూట్ ఫస్ట్ ఐ హ్యావ్ టేకెన్ బల్బ్, ఎలక్ట్రికల్ బల్బ్, కనెక్టింగ్ వైర్స్, బ్యాటరీ, స్విచ్, అంతే కదా. ఇదేమో బల్బు, కనెక్టింగ్ వైర్స్ అంటే కాపర్ వైర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ స్విచ్ అండ్ దిస్ ఈజ్ బ్యాటరీ. ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్, స్విచ్ ఆన్ ది సర్క్యూట్, ఏమవుతుంది? బల్బ్ గ్లోస్, బల్బ్ గ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఏమో జరుగుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ది బ్యాటరీ టు బల్బ్, దట్ ఈస్ ద రీజన్ బల్బ్ గ్లోస్. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ దేని గుండా వెళ్తుంది? త్రూ ఏ కనెక్టింగ్ వైర్, త్రూ ఏ కనెక్టింగ్ వైర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాటరీ తీసేసాను అనుకోండి, ఐ రిమూవ్ బ్యాటరీ, నో ఐ కంప్లీట్ ది సర్క్యూట్. బల్బ్ గ్లో అవుతుందా? నో. ఎందుకంటే దెర్ ఈజ్ నో పవర్ సోర్స్, పవర్ సోర్స్ లేదు, బ్యాటరీ గ్లో అవ్వదు. సో ఇక్కడ గ్లో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెప్ట్ బ్యాటరీ బట్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఈజ్ నాట్ కాపర్ వైర్, దిస్ ఈజ్ నైలాన్ వైర్ అనుకుందాం. ఇప్పుడు ఐ స్విచ్ ఆన్ ది సర్క్యూట్, ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్ వైర్ ఐ హ్యావ్ టేకెన్ నైలాన్ వైర్. ఇప్పుడు స్విచ్ ఆన్ సర్క్యూట్, సర్క్యూట్ని ఆన్ చేద్దాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందా? బల్బ్ గ్లో అవుతుందా లేదు చూడాలి. బల్బ్ విల్ నాట్ గ్లో. ఎందుకు? రీజన్ ఏమి? బికాస్ నైలాన్ వైర్ ఈజ్ నాట్ ఏ కండక్టర్. అంటే మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వీ నీడ్ కండక్టర్. వాట్ వీ వాంట్? కండక్టర్. కండక్టర్ కావాలి. కండక్టర్ అంటే ఏమి? ద మెటీరియల్ విచ్ అలౌస్ ది ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్. సచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ వీ కెన్ కాల్ కండక్టర్ అంటారు. ఇవి త్రీ టైప్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ కండక్టివిటీ. కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. కండక్టర్స్ అంటే ఇందాక చెప్పాను ఏమని? ద మెటీరియల్ విచ్ అలౌస్ ది ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్. సచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ వీ కెన్ కాల్ కండక్టర్స్. అంటే కరెంట్ని అలో చేస్తే దానిగుండా వీ కెన్ కాల్ కండక్టర్స్. కరెంట్ను అలో చేయలేదు అంటే ఇన్సులేటర్స్ అంటారు. ఇందాక నైలాన్ వైర్ అనేది ఇన్సులేటర్ వైర్, అంటే కరెంట్ దాని గుండా అలో చేయదు. సెమీ కండక్టర్స్ విచ్ అలో ది పార్షియలీ. ఇప్పుడు సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిలికాన్, జెర్మేనియం, ఇవన్నీ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్.
కండక్టర్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ మెటల్స్. ఇన్సులేటర్ చెప్పాలంటే వుడ్ కానీ నైలాన్ వైరు, ఇవి చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఎక్సెట్రా. నైలాన్ వైరు అండ్ వుడ్ కానీ స్టోన్స్ కానీ సో మెనీ. దీస్ ఆర్ ది ప్లాస్టిక్ సంబంధించినవి కానీ. These are the which will not allow the electric current. Such type of material we can call insulators center. Which allow we can call conductors. Which do not allow ante insulator center. Example in nylon wire. ఈ సర్క్యూట్లో మనం ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్ వైర్ నైలాన్ వైర్ తీసుకున్నాం. బల్బ్ గ్లో అవుతుందో చూసాం. బల్బ్ ఈజ్ నాట్ గ్లోయింగ్. ఎందుకంటే నైలాన్ వైర్ ఈజ్ నాట్ ఏ కండక్టర్. అంటే కండక్టర్ ఉంటేనే బల్బ్ గ్లో అవుతుంది. ఇవి మెటీరియల్స్ బేస్డ్ ఆన్ దట్ కండక్టివిటీ వీ డివైడ్ ఇంటూ 3 types: కండక్టర్స్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్స్. విచ్ కండక్ట్స్ కండక్టర్, విచ్ విల్ నాట్ అలో ఇన్సులేటర్స్, పార్షియలీ అలో సెమీ కండక్టర్స్. ఇవి 3 types అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ బాగా అర్థమైంటుంది. ఏమి? కరెంట్ పాస్ అవ్వాలంటే కంపల్సరీ దే షుడ్ బి ఏ కండక్టర్స్. కండక్టర్స్ ఉంటేనే కరెంట్ అలా అవుతుంది. ఎందుకు? కండక్టర్ యొక్క స్పెషాలిటీ ఏమి? వై దట్ కండక్టర్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఏం రీజన్ ఏమి? ఆ కండక్టర్స్లో ఏముంటాయి అనేది ముందుగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థియరీ ఒకటి చెప్పుకుంటున్నాం ఇప్పుడు. దట్ ఈస్ డ్రూడ్ లారెంజ్ థియరీ. అకార్డింగ్ టు డ్రూడ్ లారెంజ్ థియరీ మనం ఏం చెప్పుకుంటాం? డ్రూడ్ లారెంజ్ అనేవాళ్ళు ఇద్దరు సైంటిస్టులు. ఇన్ 19th century there's two scientists. They proposed the one theory, that is Drude Lorentz theory. వాళ్ళు ఆ థియరీలో ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సీ వన్ కండక్టర్. According to Drude Lorentz theory, all metals, that means conductors like metals, contains large number of free electrons. వాళ్ళు ఏం చెప్పారంటే, all metals, that means conductors like metals ఏమున్నాయి చెప్తారు? లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయంట. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే మనకు ఒక ఆటమ్ న్యూక్లియస్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఒక అవుటర్ మోస్ట్ సెల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఏమంటాం? ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇవన్నీ మెటల్స్లో ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంటాయి. దట్స్ యూ కెన్ కాల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకే. సో కండక్టర్స్ లైక్ మెటల్స్ contains large number of free electrons. For example, see this conductor. Here how many electrons? Large number of free electrons ఉంటాయి. Large number of free electrons. Here see, I have drawn one conductor. Okay, and this conductor contains large number of free electrons. What are these? Large number of free electrons ఉన్నాయి. These are the free electrons. Okay, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏమంటే కండక్టర్లో హౌ దే కెన్ బిహేవియర్. వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్టర్ వెన్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. అంటే ఇది ఒక ఓపెన్ సర్క్యూట్లో ఉందనుకుందాం. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్
ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి, డయాగ్రామ్లో ఎలా మూవ్ అవుతున్నాయి, ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ కనెక్ట్ టు ఏ బ్యాటరీ. బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఇన్ కండక్టర్ ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ర్యాండమ్ మోషన్. దే కెన్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో ఇన్ కండక్టర్ all the electrons are moving in random motion. Random motion, that means move in any direction. They can move in any direction. ఇది ఎప్పుడు? ఇది ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్లో మాత్రమే. అంటే వెన్ కండక్టర్ ఈజ్ ద టర్మినల్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ నాట్ కనెక్ట్ టు ఏ బ్యాటరీ, ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ర్యాండమ్ మోషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే పిల్లలు ఎలా మూవ్ అవుతుంటారు ర్యాండమ్గా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు, దాన్ని ర్యాండమ్ మోషన్ అంటారు. కండక్టర్స్లో కూడా ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ, దే ఆర్ మూవింగ్ ఫ్రీలీ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్, ఇన్ వేరియస్ డైరెక్షన్స్. జిగ్జాగ్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి, ఫ్రీగా మూవ్ అవుతుంటాయి, ఎనీ డైరెక్షన్. ఓకే, సో దీని ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కండక్టర్స్ కంటైన్స్ మెటల్స్ కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్సే ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయా అంటే ఎస్, అక్కడ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ద పాజిటివ్ అయాన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అట్ ఫిక్స్డ్ పొజిషన్. పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, పాజిటివ్ అయాన్స్. సో positive ions at fixed position, ఓకేనా? అంటే కండక్టర్స్లో ఏమన్నా చెప్తున్నాను, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కండక్టర్స్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్లే మనకి కరెంట్ జనరేట్ అవుతుందని చెప్తున్నాం. ఎలాగ చెప్తాను నేను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ and this conductor is not connected to a battery, all the electrons are moving randomly అని చెప్పాను. ఇప్పుడు సేమ్ టైం ఎలక్ట్రాన్స్తో పాటు కండక్టర్లో ఏముంటాయంటే పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇలా పాజిటివ్ అయాన్స్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ వీ కెన్ కాల్ lattice. This arrangement of positive ions we can call lattice. ఓకేనా? ఈ లాటిస్ స్పేస్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉంటాయి, అంటే వేరియస్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? కండక్టర్స్ ఉంది, కండక్టర్స్ అంటే లైక్ మెటల్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కండక్టర్స్ లైక్ మెటల్స్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయంటే మూవింగ్ ఇన్ ర్యాండమ్ మోషన్, దే ఆర్ మూవింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఓకే, దేర్ ఇస్ నో స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటే వాటికంటూ ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉండదు, ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే పిల్లలు ఎలా మూవ్ అవుతారు, ర్యాండమ్గా జిగ్జాగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు, కుదురుగా ఒక చోటు కూర్చోరు పిల్లలు. అలాగే ఇక్కడ కూడా ఒక మోషన్, ఈ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయంటే ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రాన్స్తో పాటు వెన్ దెర్ ఈజ్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్స్తో పాటు దెర్ ఈజ్ సమ్ పాజిటివ్ అయాన్స్. ఇలా పాజిటివ్ అయాన్స్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నాయి. ది అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్, ఈ అరేంజ్మెంట్ ఏమంటామంటే వీ కెన్ కాల్ లాటిస్ అంటాం. ఇప్పటివరకు బాగానే ఉంది. ఓకే, ఇప్పటివరకు అర్థమైందా? ఇప్పుడు దిస్ కండక్టర్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, అంటే ఈ కండక్టర్ అనేది బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఎలక్ట్రాన్స్ అన్నీ ఫ్రీగా వాళ్ళ ఇష్ట ప్రకారం ఫ్రీగా మూవ్ అవుతుంటాయని చెప్పాం. ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్, వెన్ దిస్ కండక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ, వెరీ ఇంపార్టెంట్. ఏమంటే కండక్టర్ కానీ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, వెన్ దిస్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ, వెన్ దిస్ కండక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్ని దేని కనెక్ట్ చేస్తాం మనము, ఓ బ్యాటరీ కనెక్ట్ చేసాం అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఇంతకుముందు ఏమన్నాము, వెన్ కండక్టర్ ఈజ్ నాట్ కనెక్ట్ టు ఏ బ్యాటరీ, వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ర్యాండమ్ మోషన్ అని చెప్పాము.
ఇప్పుడు when the conductor is connected to a battery, very important, when terminals of conductor connected to a battery, what is the behavior of electrons? ఒక క్వశ్చన్ అనుకుందాం. When terminals of conductor is connected to a battery, what is the behavior of electrons? What is the behavior of electrons? Behavior of electrons. ఎలక్ట్రాన్స్ యొక్క బిహేవియర్ తెలియాలి మనకి. ఇంతకుముందేమో when conductor is not connected to a battery, all the electrons are moving in random motion అన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? when the terminals of conductor is connected to a battery, what is the behavior of electrons? చూడండి సారీ. ఇప్పుడు when this conductor is connected to a బ్యాటరీ అంటే మనకి ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్యాటరీ? బ్యాటరీలో యాక్చువల్ మనకు పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ సైడ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటాయి. ఆ ఛార్జ్ అనేది అక్యుములేట్ అయి ఉంటుంది. ఆ బ్యాటరీలో మనకి ఏముంటుంది? యాక్చువల్లీ కెమికల్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తాం, ఆ కెమికల్ ఎనర్జీ దేనికి కన్వర్ట్ అవుతుంది మనకి? దిస్ కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అలా బ్యాటరీలో ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి బల్బ్ గ్లో అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు when the battery is connected to a conductor, ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్రీగా ఉండేవి ఎలా అవుతాయి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరేం అబ్జర్వ్ చేశారన్న? ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్లీ when conductor is connected to a battery, what was happening here? All the electrons are moving in specified direction. ఒక ఆర్డర్ మోషన్లో వెళ్తున్నాయి. చూసారా? అంటే కండక్టర్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఆల్ ఎలక్ట్రాన్స్ moves in ordered motion or specified motion. అంటే when the terminals of conductor is connected to a battery, what is the behavior of electrons? All the electrons are moving in ordered motion. డయాగ్రామ్ చూసారు కదా, ఆర్డర్డ్ మోషన్లో వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేది. ఇక్కడ ఏమన్నాను? when the conductor is not connected to a battery, all the electrons are freely moving, random motion మూవ్ అవుతున్నాయి అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎనీ ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా కన్సిడర్ చేసామనుకోండి. కన్సిడర్ ఎనీ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ చార్జెస్ క్రాసింగ్ దిస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ త్రూ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఈక్వల్ అనమాట. ఎప్పుడు ఈక్వల్? ఈ కండక్టర్ కానీ ఇదే బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా కానీ కన్సిడర్ చేయండి. ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా, ఒక ఏరియా అనుకుందాం. ఈ ఏరియాలో నుంచి ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళే ఎలక్ట్రాన్స్, రైట్ టు లెఫ్ట్ వచ్చే ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు నెట్ ఛార్జ్ ఎంత అవుతుంది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టు రైట్ 5 ఎలక్ట్రాన్స్ వెళ్ళి రైట్ టు లెఫ్ట్ 5 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి అనుకోండి. అప్పుడు నెట్ ఛార్జ్ ఎంత? 0. ఎప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది? వెన్ కండక్టర్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. బ్యాటరీకి కనెక్ట్ చేయకుండా ఓపెన్ సర్క్యూట్లో అలాగే వదిలేస్తే నెట్ ఛార్జ్ ఎంత? 0. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ దిస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ 1 second ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ దిస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఈక్వల్ అనమాట. అంటే ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఆ సేమ్ 5 ఎలక్ట్రాన్స్ మనకి రైట్ టు లెఫ్ట్ వస్తాయి. అప్పుడు 1 second అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నెట్ ఛార్జ్ ఎంత అంటే 0 అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ దిస్ కండక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. బ్యాటరీ ఏం చేస్తుంది మనకి?
విచ్ విల్ గివ్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. దేని గుండా వెళ్తుంది? కండక్టర్ గుండా వెళ్తుంది. కండక్టర్ అంటే ఆల్రెడీ చెప్పాను, విచ్ అలో ది ఎలక్ట్రిక్ కరెంట్. ఈ కండక్టర్ ఏది అనుకున్నాం ఇప్పుడు? ఆల్ మెటల్స్ అన్నాం. ఆల్ మెటల్స్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నాం. కండక్టర్ బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఇలా ఫ్రీగా ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. ఒకవేళ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్డర్డ్ మోషన్, అంటే లైన్గా వెళ్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలు 10 మంది పిల్లలు అనేవాళ్ళు టీచర్ లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అదే టీచరు వదిలినా అనుకోండి, బయట కారిడార్లో మూవ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది పిల్లలు కారిడార్లో మూవ్ అవుతున్నారు, టీచర్ లేడు అక్కడ. వాళ్ళు ఎలా మూవ్ అవుతారు? ర్యాండమ్గా అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటారు కారిడార్లో. అదే టీచర్ నిలబడుకున్నాను అనుకోండి, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ టీచర్ ఆల్ విల్ మూవ్ ఇన్ లైన్ వైజ్. టీచర్ ఉంటాడు కదా, టీచర్ ఏం చెప్తాడు? నాన్న మూవ్ ఇన్ లైన్ చెప్తాడు లేదా? లైక్ దట్ హియర్ ఆల్సో వెన్ ది బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ఏ కండక్టర్, the terminals of conductor is connected to a battery, all the electrons are moving in ordered motion. ఇక్కడ ఈ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వి నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వీ కెన్ కాల్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎప్పుడైతే ఆర్డర్ మోషన్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయో అప్పుడే మనకు కరెంట్ అంటారు, దాన్ని జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ డిస్కస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ తెలియాలి మనకి. ఇట్ ఈస్ ద definition of electric current. So definition of electric current ante emi? Electric current for example ikkada oka cross sectional area తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ కూడా you can take any cross sectional area. The total charge, for example ఇక్కడ ఉన్న charge మొత్తం, the total charge which is crossing any cross sectional area in a conductor passing through a cross sectional area in 1 second. Okay, the total charge which is passing through a cross sectional area in 1 second we can call electric current అంటారు. అంటే the total charge, okay, the charge which is passing or crossing through this cross sectional area of a conductor in 1 second we can call electric current అంటారు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా గుండా 5 ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి అనుకుందాం ఇంకొక సెకండ్లో, దాన్ని ఏమంటాం మనం అంటే యాక్చువల్లీ ద ఆర్డర్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వీ కెన్ కాల్ ఎలక్ట్రిక్ కరెంట్. మామూలుగా డెఫినేషన్ చెప్పాలంటే నీట్గా ఎలా చెప్తామంటే ద టోటల్ చార్జ్ crossing through any cross section of the conductor in 1 second is called electric current. ఏం చెప్పొచ్చు మనము? the total charge crossing any cross section of a conductor in 1 second. In time interval, ఒక పర్టికులర్ టైంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా గుండా, దట్ ఈస్ వీ కెన్ కాల్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ క్యూ చార్జ్ వెళ్ళింది అనుకుందాం. లెట్ క్యూ చార్జ్ let total charge crossing any cross section of a conductor in 1 second is called electric current. definition కదా అది. ఇప్పుడు క్యూ చార్జ్ వెళ్ళింది అనుకుందాం. ఓకే, through a cross section in time t interval, time t interval. అంటే ఒక టీ టైంలో క్యూ చార్జ్ వెళ్ళింది ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా గుండా. అప్పుడు కరెంట్ ఫార్ములా ఏమవుతుందంటే I is equal to Q/T. వాట్ ఈస్ ద కరెంట్ ఫార్ములా? I is equal to Q/T. ఓకేనా? సో కరెంట్ ఫార్ములా ఏమవుతుంది? I is equal to Q/T. దీని ఏం రాయొచ్చు మనము?
వాట్ ఈస్ ద I ఈజ్ ఈక్వల్ టు Q బై T. యూనిట్ సేమ్, SI యూనిట్ ఏమవుతుంది ఇక్కడ, SI యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఆంపియర్. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏమవుతుందన్నా, ఆంపియర్. ఓకేనా, అంటే మనం ఏం రాయొచ్చు యూనిట్స్ అంటే 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుమ్ పర్ 1 సెకండ్. ఒక ఆంపియర్ కరెంట్ అంటే ఏమి, ఇప్పుడు ఆంపియర్ అంటే ఏమిటి డెఫినేషన్ చేయొచ్చా, ఏమి ఎలా రాయొచ్చు, 1 కూలుమ్ చార్జ్ క్రాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ 1 సెకండ్ వీ కెన్ కాల్ 1 ఆంపియర్. అంటే SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏమవుతుంది, ఆంపియర్. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఆంపియర్. ఓకేనా, ఆంపియర్ డెఫినేషన్ చెప్పాలంటే యాక్చువల్ 1 ఆంపియర్ అంటే 1 కూలుమ్ పర్ 1 సెకండ్. దీనికి డెఫినేషన్ ఎలా చెప్తాం మనము, 1 కూలుమ్ చార్జ్ క్రాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ 1 సెకండ్ వీ కెన్ కాల్ 1 ఆంపియర్ కరెంట్ అంటారు. అర్థమైందా, దిస్ ఈజ్ కాల్ ఆంపియర్. అర్థమైందమ్మా, ఇది ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్. ఓకే, ఎస్. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం మనము, ఎలక్ట్రాన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్స్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ which they are moving in random motion, and at the same time there is a positive ions which are at fixed position. The arrangement of positive ions we can call lattice. Okay, ఇప్పుడు బాగానే ఉంది. For example, the number of free electrons crossing through the cross sectional area from left to right is equal to the number of electrons crossing through this cross sectional area from right to left also equal. అప్పుడు నెట్ ఛార్జ్ ఏమవుతుంది, 0. ఇప్పుడు this conductor is connected to a battery. All the electrons are moving in ordered motion. ఇప్పుడు we are going to discuss electric current definition. అంటే you can consider any cross sectional area. Okay, the total charge crossing any cross section of this conductor in 1 second is called electric current అంటారు. ఎగ్జాంపుల్ Q చార్జ్ వెళ్ళింది అనుకుందాం, ఇన్ టైం T ఇంటర్వెల్లో కరెంట్ ఫార్ములా ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు Q బై T, చార్జ్ బై టైం. ఓకేనా, సో వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ కరెంట్, ఆంపియర్. సో ఆంపియర్ అంటే మనం ఏం రాయొచ్చు, 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుమ్ పర్ 1 సెకండ్. సో ఆంపియర్కి మనం డెఫినేషన్ ఏమంటే 1 కూలుమ్ చార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్ 1 ఆంపియర్ కరెంట్. అర్థమైందమ్మా, సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనం ఏమన్నాను, ఇక్కడ కండక్టర్, ఇక్కడ ఏమన్నాను, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్డర్డ్ మోషన్ when the conductor is connected to a battery అన్నారు. My question is, why electrons are move in specified direction? Question is, why electrons moves in specified direction. This is my question. ఇప్పటివరకు మనం నేర్చుకున్నాము, కండక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ, ఆల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్డర్డ్ మోషన్ అంట. బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి, బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్డర్డ్ మోషన్, ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో లైన్గా వెళ్తున్నాయి, స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏమీ అడుగుతున్నాను, వై ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఈ క్వశ్చన్. ఎందుకు నాన్న, ఎందుకు, వెరీ ఇంపార్టెంట్. వెన్ దిస్ కండక్టర్ ఈజ్ కనెక్ట్ టు ఏ బ్యాటరీ, ఏ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్, వెరీ ఇంపార్టెంట్, ఏమవుతుంది ఇక్కడ త్రూ అవుట్ ది కండక్టర్ ఏమవుతుందంటే ఏ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్. ఏ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ సెటప్ త్రూ అవుట్ ది కండక్టర్. ఈ బ్యాటరీ నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే ఈ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ సెటప్ అవుతుంది త్రూ అవుట్ ది కండక్టర్ నుంచి. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏమవుతుందంటే దిస్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మేక్ ది ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఆ ఎలక్ట్రికల్ ఫీల్డే ఒక టీచర్ లాగా ఉంటాడు. ఇప్పుడు ఒక టీచర్ ఉంటే పిల్లలు ఎలా మూవ్ అవుతాడు, లైన్ వైజ్ వెళ్తూ ఉంటాడు. అలా విధంగా సేమ్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనమాట. ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉండడం వల్ల, సెటప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే
all the electrons are moving in a specified direction. ఏం నేర్చుకున్నాం మనము? when the battery is connected, terminals of a conductor is connected to a battery, all the electrons are moving in specified direction, because when battery is connected to a conductor, a uniform, very important name ikkada point emi, a uniform electrical field, uniform electrical field is set up throughout the conductor. Uniform electrical field is set up throughout the conductor. ఏమవుతుంది ఇక్కడ? ఏ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ సెటప్ త్రూ అవుట్ ది కండక్టర్. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మేక్ ది ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే మేక్ ది ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఒక టీచర్ లాగా అది ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక ఆర్డర్డ్ మోషన్లో దొరుకుతాయి. అర్థమైంది ఇప్పుడు? వై ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటే బికాస్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ సెటప్ త్రూ అవుట్ ది కండక్టర్. ఆ కండక్టర్ చుట్టూ ఒక యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. అర్థమైంది ఆ క్వశ్చన్కి? ఇప్పుడు మై క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్? ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటున్నారు. వెరీ గుడ్, బాగానే ఉంది. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్? డైరెక్షన్ ఎలా ఉంటుంది? డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే వెరీ ఇంపార్టెంట్, డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆపోజిట్ టు ది ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ ఇలా ఈ డైరెక్షన్లో ఉంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది. అర్థమైందా? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అంటే ఏం రాయాలన్నా? ఆపోజిట్ టు ది ఎలక్ట్రికల్ ఫీల్డ్. వై ది ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్? ఎందుకంటే బికాస్ బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఏ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఆ పాయింట్ ఇంపార్టెంట్, ఏ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ సెటప్ త్రూ అవుట్ ది కండక్టర్. దిస్ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మేక్ ది ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్డర్డ్ మోషన్లో స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? గాట్ ఇట్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయా? ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ కంటిన్యూస్లీ కంటిన్యూస్ యాక్సలరేట్ అవుతూ ఉంటాయి లేదా? వీటికి ఒక యావరేజ్ వెలాసిటీ ఉంటుందా? దిస్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ ది యావరేజ్ వెలాసిటీ ఆర్ నాట్? వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డస్ దీస్ ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ కంటిన్యూస్లీ? డస్ దీస్ ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ కంటిన్యూస్లీ? కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటాయా? అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ యావరేజ్ వెలాసిటీ ఉంటుందా అనేది తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే మనకి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఏం తెచ్చుకుంటాం ఇక్కడ? డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇది తెలియాలంటే మనకు డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి తెలియాలి. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏం లేదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సీ, ఐ విల్ షో ఇన్ డయాగ్రామ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ కండక్టర్. ఏమన్నా నేను ఇక్కడ ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్డర్డ్ మోషన్ అన్నాను. యాక్చువల్గా కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్లో ఏమేమి ఉంటాయి మనకి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇది అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ వీ కెన్ కాల్ లాటిస్ అని కూడా అంటారు, చెప్పాను. ఇప్పుడు కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాటరీ కనెక్ట్ చేస్తే అవి ఒక ఆర్డర్ మోషన్లో మూవ్ అవుతుంటాయి. ఆర్డర్ మోషన్లో మూవ్ అయ్యేటప్పుడు మనకి ఏముంటాయని చెప్పాను? ఇక్కడ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, అవునా కదా? దెర్ విల్ బి పాజిటివ్ అయాన్స్. ఓకేనా? ఇప్పుడు నా వేలో ఒక పాజిటివ్ అయాన్ ఉంటే ఏమవుతుంది? నేనేం చేస్తాను?
I will collision with this positive ion. Now for example, I am the electron, I am moving like this. In my way there is a positive ion. What will happen? There is a collision between me and positive ion. అలాగా ఈ ఎలక్ట్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ వెళ్ళే దారిలో పాజిటివ్ ఇయాన్స్ ఉంటే ఏమవుతుంది? కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అలాగే ఉంటుందా? ఏమవుతుంది? ఎలక్ట్రాన్ లూజ్ దేర్ ఎనర్జీ అండ్ మేబీ కమ్ టు హాల్ట్, అంటే ఆగిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఒక తమాషా చూడాలి మీరు. చూడండి, అంటే పాజిటివ్ ఇయాన్స్ ఇలా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఆ ఒక ఎలక్ట్రాన్ యొక్క పడే అవస్థలు చూడండి. ఒక ఎలక్ట్రాను ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి ఇలా వెళ్ళిపోవాలంటే ఎన్ని అవస్థలు పడుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఒక పాజిటివ్ అయాన్తో ఇలా, ఇక్కడ పాజిటివ్ అయాన్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా కొలిజన్ అయిన తర్వాత మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక పాజిటివ్ అయాన్ ఉంది, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇక్కడ పాజిటివ్ అయాన్తో మళ్ళీ ఇలా, మళ్ళీ పాజిటివ్ అయాన్తో వెళ్ళి, మళ్ళీ ఇలా, మళ్ళీ వెనక్కి వచ్చి, మళ్ళీ ఓ పాజిటివ్ అయాన్తో మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా. చూడండి, మనం ఏమన్నాం ఇక్కడ? సార్, when the conductor is connected to a battery, all the electrons are moving in ordered motion. Ordered motion అంటే స్ట్రైట్గా పోవడం కాదు. ఇక్కడ ఆర్డర్డ్ మోషన్ అంటే వెళ్ళే దానిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఒక పాజిటివ్ అయాన్తో కొలిజన్ అయ్యి దాని ఎనర్జీ లూజ్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చాలా ఏమవుతుంది సార్, కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ అయాన్తో కొలిజన్ అయిన తర్వాత ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ లూజ్ దేర్ ఎనర్జీ అన్నాం. ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లూజ్ అయిన తర్వాత మళ్ళీ దానికి తిరిగి ఎనర్జీ కావాలి. నేనేమన్నా అంతకుముందు ఒక పాయింట్ పెట్టాను ఇక్కడ. కండక్టర్ ఈజ్ కనెక్ట్ టు ఎ బ్యాటరీ, ఎలక్ట్రికల్ ఫీల్డ్, యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ సెటప్ త్రూ అవుట్ ది కండక్టర్ అనే పాయింట్ చెప్పాను. అవునా కదా? అంటే దీని చుట్టూ ఏముంది? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది. అవునా కదా? ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ప్లేయింగ్ ఏ కీ రోల్. ఎలా కీ రోల్ చేస్తూ ఉంది? మనము when this electron is collision with positive ion, electron lose their energy, maybe come to halt, అంటే ఆగిపోతుంది. అప్పుడు దానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎవరు ఇస్తారంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఎనర్జీ ఇస్తుంది ఎలక్ట్రాన్స్. ఓకేనా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, మళ్ళీ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఎనర్జీ వచ్చింది ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల, ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఎనర్జీ వచ్చింది, ఆగిపోయింది ఇక్కడ, మళ్ళీ దానికి ఎనర్జీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూయింది. ఇక్కడ ఒక పాజిటివ్ అయాన్ ఉంది, ఇక్కడ నుంచి ఏమైంది? మళ్ళీ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఇక్కడ ఒక పాజిటివ్ అయాన్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇలా మూవ్ అయ్యి లాస్ట్కు ఒక ప్లేస్ నుంచి ఈ టెర్మినల్కి మూవ్ అవుతుంది. ఈ విధంగా అవస్థలు పడుతుంది ఎలక్ట్రాన్ అనేది. పాజిటివ్ అయాన్తో కొలిజన్ జరగడం, ఎనర్జీ లూజ్ అవ్వడం, అగైన్ గెట్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. లైక్ దట్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్, హౌ ద ఎలక్ట్రాన్ మూవింగ్ ఇన్ కండక్టర్. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ అయాన్తో గెట్టింగ్ ఎనర్జీ ఓకే ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్, మూవింగ్ అండ్ అగైన్ కొలిజన్ విత్ పాజిటివ్ అయాన్ అండ్ లూజింగ్ ఎనర్జీ, అగైన్ గెట్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ పాజిటివ్ అయాన్. ఓకేనా? ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్ మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే దిస్ టైప్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, this type of average velocity of the electrons we can call drift velocity అంటారు. దిస్ యావరేజ్ వెలాసిటీ, ఈ విధంగా ఉన్నటువంటి యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఏమంటాము? దిస్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ is called drift velocity. అర్థమైందా? డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే when the electrons are moving from ordered motionలో మూవ్ అయ్యేటప్పుడు in the way there will be a positive ions. సో పాజిటివ్ ions ఉంటే ఏమవుతుందంటే the collision is occurring between the electrons and positive ions. So electrons are losing energy and maybe come to halt, ఆగిపోతాయి. So these electrons are getting again energy from the electrical field. Again it will move from
one positive ion to another positive ions, like that. Losing energy, getting energy again for electrical field, like that electrons will move. Okay, and this average velocity of the electrons we can call drift velocity అంటాం. What we can call drift velocity అంటాం. ఇప్పుడు మనము అర్థమైన డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ది డ్రిఫ్ట్ వెలాసిటీ, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాని ఫార్ములా ఏమి తెలుసుకుందామా? ఎస్, for example you can see one conductor. Conductor is connected to a battery. బ్యాటరీతో కనెక్ట్ చేస్తే ఏమన్నా మనము ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఇలా ఆర్డర్డ్ మోషన్లో మూవ్ అవుతాయన్నాం. All the electrons will move in ordered motion when this conductor is connected to a battery. Battery connect cheste because of electrical field, uniform electrical field is set up throughout the conductor, and this electrical field make the electrons are move in ordered motion. ఇప్పుడు ordered motion లో మూవ్ అవుతుంది because of electrical field. ఇక్కడ చూడండి, you can consider any cross sectional area. For example, I will take this cross sectional area. ఈ ఏరియా తీసుకున్నాను నేను, దిస్ ఏరియా. ఈ ఏరియా ఎలా ఉంది మనకి? సిలిండ్రికల్ షేప్లో ఉంది, సిలిండర్ షేప్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్డర్డ్ మోషన్లో ఉంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్? ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వీ కెన్ కాల్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. ఈ ఎలక్ట్రాన్స్కి ఉన్నటువంటి వెలాసిటీ ఏమంటాం? దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంది. కన్సిడర్ ఎనీ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ కండక్టర్. ఒక కండక్టర్లో ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా కన్సిడర్, ఈ ఏరియా నేను కన్సిడర్ చేసుకున్నాను. ఈ ఏరియా ఎలా ఉందంటే ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంది. సిలిండ్రికల్ షేప్లో ఈ బేస్ ఏరియా ఎంత? ఏ అనుకుంటాం. వాట్ ఈస్ ద బేస్ ఏరియా? ఏ. అంటే ఇక్కడ రాస్తాను బోర్డు పైన రాస్తున్నాను చూడండి, ఏమని? ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ దాని ఏమంటాం మనము? వీడి అంటాం. వాట్ ఇస్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్? వీడి. కన్సిడర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఒక ఏరియాని కన్సిడర్ చేస్తే అది ఏ షేప్లో ఉంది నాన్న? ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంది. దాని యొక్క బేస్ ఏరియా ఎంత? ఏ అనుకుందాం. ఓకేనా? బేస్ ఏరియా ఏ ఉంది. ఇక్కడ నేను దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ ఏరియాలో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేదాని టైము 1 సెకండ్ పడింది అనుకుందాం. How much time it is taking from electrons moving from cross section area from here to here? 1 second. 1 సెకండ్ వెళ్ళింది. ఇక్కడ నాకు ఈ డిస్టెన్స్ కావాలి. అర్థమైంది నీకు? దిస్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? 1 సెకండ్. వెలాసిటీ ఏమో, వాటికి ఉన్న వెలాసిటీ ఏమి? వీడి, డ్రిఫ్ట్ వెలాసిటీ. నాకు ఈ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏమైంది ఇక్కడ? మామూలుగా డిస్టెన్స్ కావాలి నాకు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ కావాలి నాకు. ఐ వాంట్ దిస్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా ఏమి? వెలాసిటీ ఇంటూ టైం, అంటే వీడి ఇంటూ టైం టీ. దీనికి ఉన్న వెలాసిటీ ఏమి? డ్రిఫ్ట్ వెలాసిటీ కదా. టైం అంటే 1 సెకండ్, కాబట్టి ఏమవుతుంది? వీడీనే అవుతుంది. డిస్టెన్స్ ఆల్సో వాట్ విల్ హ్యాపెన్? వీడీనే ఉంటుంది. అర్థమైందా? డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? వీడి. హౌ మచ్ వి గాట్ డిస్టెన్స్? వీడి. ఎప్పుడు? ఫ్రమ్ హియర్ టు హియర్ ద ఎలక్ట్రాన్స్ టేక్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ హియర్ టు హియర్. హౌ మచ్ టైం? 1 సెకండ్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత మనకి? వీడి. ఇప్పుడు అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఇది ఏ షేప్లో ఉంది? సిలిండ్రికల్ షేప్లో ఉంది. దీని యొక్క వాల్యూమ్ అనుకోవచ్చా? సో వాల్యూమ్ కావాలి. సిలిండర్ వాల్యూమ్ కావాలి నాకు. సిలిండర్ వాల్యూమ్ కావాలి నాకు. వాల్యూమ్ అంటే ఫార్ములా ఏమి? బేస్ ఏరియా ఇంటూ, ఇలా తిప్పండి, ఈ బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్. ఫార్ములా ఏమి? బేస్ ఏరియా
ఇంటూ హైట్. బేస్ ఏరియా ఎంత, ఇదంత ఏ ఇంటూ హైట్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న హైట్ ఏమి, డిస్టెన్స్ ఏమి, బీడీ. ఏవిడి వచ్చింది మనకి, వాల్యూమ్ ఎంత మనకి, ఏవిడి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడండి సిలిండ్రికల్ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి, ఫార్ములా ఏవిడి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ n charge density. Let take n charge density. Charge density ఇక్కడ మనకు తెలియాలి చార్జ్ డెన్సిటీ అంటే ఏమి. చార్జ్ డెన్సిటీ అంటే ఏమి, ఒక యూనిట్ వాల్యూమ్లో ఉన్నటువంటి ఛార్జ్ని ఏమంటామంటే చార్జ్ డెన్సిటీ అంటారు. చార్జ్ డెన్సిటీ అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో, ఒక చిన్న వాల్యూమ్లో ఉన్నటువంటి ఛార్జ్ మొత్తాన్ని ఏమంటామంటే చార్జ్ డెన్సిటీ అంటారు. ఇన్ కేస్ యూ కెన్ టేక్ ఒక n చార్జ్ డెన్సిటీ ఉంది అనుకుందాం. ఒక వాల్యూమ్లో n చార్జ్ డెన్సిటీ ఉంది. ఓకేనా. ఇన్ వాల్యూమ్ హౌ మచ్ చార్జ్ డెన్సిటీ ఇస్ దేర్, n చార్జ్ డెన్సిటీ ఉంది. ఇప్పుడు ఇంత వాల్యూమ్లో ఎంత చార్జ్ డెన్సిటీ ఉంటుంది, మీకు అర్థమైందా. యూ కెన్ టేక్ n ఇస్ ద చార్జ్ డెన్సిటీ. ఒక యూనిట్ వాల్యూమ్లో ఒక n చార్జ్ డెన్సిటీ ఉంది. ఇంత టోటల్ వాల్యూమ్లో, ఏవిడి వాల్యూమ్లో ఎంత చార్జ్ డెన్సిటీ ఉంటుంది. ఓకే, టోటల్ చార్జ్ ఎంత అవుతున్నప్పుడు, టోటల్ చార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, n ఇంటూ ఏవిడి. NAVD. అర్థమైంది NAVD ఎలా వచ్చిందో. లెట్ టేక్ n ఇస్ ద చార్జ్ డెన్సిటీ. ఒక చార్జ్ డెన్సిటీ ఎంత, n ఉంది అనుకుందాం. టోటల్ వాల్యూమ్లో ఎంత చార్జ్ ఉందంటే n ఇంటూ ఏవిడి. సో టోటల్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఏవిడి. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చార్జ్ క్యారియర్స్, ఇవన్నీ చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ అన్ని చార్జ్ క్యారియర్స్. ఓకేనా. ఒక ఎలక్ట్రాన్, ఒక చార్జ్ క్యారియర్కు ఉన్న చార్జ్ ఎంత, 1 చార్జ్ క్యారియర్ చార్జ్ ఎంత, Q. అవునా. ఒక చార్జ్ క్యారియర్కు ఉన్నటువంటి చార్జ్ ఎంత, Q ఉంది. ఇంత చార్జ్కు ఉన్నటువంటి టోటల్ చార్జ్ ఎంత ఉంటుంది, అర్థమైందా. 1 చార్జ్ క్యారియర్కి ఎంత చార్జ్ ఉంది, Q చార్జ్ ఉంది. ఇప్పుడు ఇంత ఛార్జ్లో టోటల్ ఛార్జ్ ఉన్నటువంటి ఎంత ఛార్జ్ ఉంటుంది, ఇన్ని ఛార్జ్ క్యారియర్స్కి, NAVD ఛార్జ్ క్యారియర్స్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, NAVD ఛార్జెస్కి ఎంత ఉంటుంది మనకి, NAVD ఛార్జ్, ఇంత ఛార్జ్ క్యారియర్స్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, Q ఇంటూ NAVD. అంటే N ఇంటూ Q ఇంటూ AVD. అర్థమైందా. అంటే టోటల్ ఛార్జ్ లాస్ట్ మనం ఎంత వచ్చింది మనకి, NQAVD. అవునా కదా. ఒక ఛార్జ్ క్యారియర్లో ఉన్న ఛార్జ్ ఏమో Q, NAVD ఛార్జ్ క్యారియర్స్కి ఉన్నటువంటి ఛార్జ్ ఎంత, NQ ఇంటూ NAVD. సో Q ఇంటూ NAVD. ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఎంత వచ్చింది మనకి, NQAVD వచ్చింది. ఇది ఒక సెకండ్ పైన టైం అని అనుకుందాం. దిస్ టోటల్ ఛార్జ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇట్ విల్ టేక్ 1 సెకండ్. అంటే చార్జ్ బై టైం, దిస్ టోటల్ చార్జ్ బై టైం, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఒక సెకండ్ టైం ఎంత, ఒక సెకండ్. ఇది దీని ఏమంటా మనము, చార్జ్ బై టైం అంటే వీ కెన్ కాల్ కరెంట్. అంటే కరెంట్ ఫార్ములా ఏమవుతున్నప్పుడు, I ఈజ్ ఈక్వల్ టు NQAVD. దిస్ ఇస్ ద I ఫార్ములా. I ఈజ్ ఈక్వల్ టు NQAVD. ఇక్కడ మనకు కావాల్సింది డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా కావాలి. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా కావాలి. డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఏం రాయొచ్చు మనము, ఇక్కడ రాస్తాం చూడండి. డ్రిఫ్ట్ వెలాసిటీ చూడండి, I ఈజ్ ఈక్వల్ NQAVD కదా. మనకు కావాల్సింది VD ఈజ్ ఈక్వల్ టు, రిమైనింగ్ అన్ని ఇక్కడ సైడ్ పంపిస్తాం, I బై NQA. సో దిస్ ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా. అర్థమైంది కదా. డ్రిఫ్ట్ వెలాసిటీ ఎలా అనుకుంటారు, మళ్ళీ చూడండి ఫార్ములా చూడండి ఎలా వస్తుంది మనకి. డ్రిఫ్ట్ ఆల్ ది ఎలక్ట్రాన్స్ కన్సిడర్, ఈ కండక్టర్లో ఎనీ క్రాస్ సెక్షన్ ఏరియా కన్సిడర్ చేద్దాం. ఈ క్రాస్ సెక్షన్ ఏరియా, ఇది ఈ క్రాస్ సెక్షన్ ఏరియా ఉంది. అన్ని ఎలక్ట్రాన్స్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నాయి, డ్రిఫ్ట్ వెలాసిటీ వీడితో మూవ్ అవుతున్నాయి. అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ వీడితో మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది, 1 సెకండ్ పడుతుంది.
అవునా? ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ కావాలి, ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది కదా, ఈ డిస్టెన్స్ కావాలన్నా. ఈ డిస్టెన్స్ కావాలంటే ఎలా కనుక్కోవాలి? డిస్టెన్స్ ఫార్ములా ఏమి? వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైం, టైం ఇంటూ 1 సెకండ్. సో డిస్టెన్స్ కూడా మనకి ఎంత వస్తుంది? మనకి వీడి వస్తుంది. ఇది వీడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ అనుకోవాలి. వాల్యూమ్ అంటే ఫార్ములా ఏమి? బేస్ ఏరియా. ఎంత బేస్ ఏరియా ఉంది ఇక్కడ? బేస్ ఏరియా ఏ ఉంది ఇంటూ హైట్, ఏవిడి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లెట్ టేక్ ఎన్ చార్జ్ డెన్సిటీ అనుకుందాం. ఒక పర్ యూనిట్ వాల్యూమ్లో ఉన్న ఛార్జ్ని ఏమంటాం? ఎన్ అని ఛార్జ్ డెన్సిటీ అంటారు. అది ఎంత ఉంది? ఎన్ ఛార్జ్ డెన్సిటీ ఉంది అనుకుందాం ఒక యూనిట్ వాల్యూమ్లో. ఈ టోటల్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ డెన్సిటీ ఉంది కావాలంటే ఎన్ ఇంటూ ఏవిడి మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఎంత వచ్చింది మనకి? ఎన్ ఇంటూ ఏవిడి వచ్చింది. ఇప్పుడు ఒక ఛార్జ్ క్యారియర్కి ఉన్నటువంటి ఛార్జ్ ఎంత? క్యూ. టోటల్ వాల్యూమ్, టోటల్ ఛార్జ్ వాల్యూమ్లో ఉన్నటువంటి ఛార్జ్ ఎంత అంటే క్యూ ఇంటూ ఎన్ఏవిడి. అంటే టోటల్ ఛార్జ్ ఎంత? ఎన్క్యూఏవిడి. ఛార్జ్ బై టైం తీసుకుంటే టైం ఎంత? 1 సెకండ్ తీసుకుంటే అప్పుడు కరెంట్ ఫార్ములా ఏమవుతుంది? ఇదంతా బై సెకండ్, 1 సెకండ్. కరెంట్ ఫార్ములా వచ్చేసింది కదా, ఛార్జ్ బై టైం. ఛార్జ్ ఎంత? ఎన్క్యూఏవిడి బై టైం ఎంత? 1 సెకండ్. మనకు కరెంట్ ఫార్ములా ఏమొచ్చింది? I ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూఏవిడి వచ్చేసింది. ఇక్కడ మనకు కావాల్సిన ఫార్ములా ఏమి? వీడి కావాలి. వీడి ఇటు సైడ్ పెట్టుకోండి, రిమైనింగ్ అంతా ఈ సైడ్ పంపించేద్దాం. అంటే I బై ఎన్క్యూఏ. దిస్ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా. అర్థమైంది నాన్న? సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ బేసిక్స్ అండ్ what is the definition of electric current and what is the Drude and Lorentz theory and what is the drift velocity. అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మాకు ఈ డౌట్ ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అర్థమైంది కదా? సో బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ అందరూ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.